ఈ రోజుల్లో ఐ లవ్ యూ అనే వర్డ్ చాలా సింపుల్ అయిపోయింది. ఒక్క మెసేజ్, ఒక రీల్, ఒక ఎమోజీ అంతే. కానీ ఒక చిన్న సింపుల్ క్వశ్చన్, అసలు ట్రూ లవ్ అంటే ఏంటి? ఈ రోజుల్లో అలాంటి ట్రూ లవ్ ఉందా? ఉంటే దాన్ని ఎలా గుర్తించాలి? అసలు ఈ వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? దాని యొక్క మీనింగ్ ని ఈ జనరేషన్ లో ఎలా మార్చేశారు అనేది ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఫేక్ హైప్స్ లేకుండా, ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ఈ వీడియోలో కంప్లీట్ గా చూసేద్దాం. పాయింట్ 1, అసలు ట్రూ లవ్ అంటే ఏంటి? ట్రూ లవ్ అంటే రోజెస్ ఇవ్వడం కాదు, స్టేటస్ లో కపుల్స్ పిక్స్ పెట్టడం కాదు. ట్రూ లవ్ అంటే రియల్ రెస్పాన్సిబిలిటీ. మీ హ్యాపీనెస్ కన్నా వాళ్ళ పీస్ ఇంపార్టెంట్ అనుకోవడం, మీ సక్సెస్ కి వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవ్వడం, అలానే మీ వర్స్ట్ పేజ్ లో వాళ్ళు పక్కన ఉండడం. ట్రూ లవ్ అనేది లౌడ్ గా ఉండదు, సైలెంట్ గా కేర్ చేస్తుంది. పాయింట్ 2, ఈ జనరేషన్ లో ట్రూ లవ్ ఉందా? ఉంది, కానీ చాలా రేర్. ఎందుకంటే ఈ రోజుల్లో ఇన్స్టెంట్ అట్రాక్షన్, సోషల్ మీడియా వెలిడేషన్, కంపారిజన్ కల్చర్ అండ్ మెయిన్ గా ఆప్షన్స్ అనే ఇల్యూషన్, ఇవన్నీ లవ్ ని రీప్లేస్ చేసాయి. కానీ పేషెన్స్ ఉన్న వాళ్ళలో, ఈగోని సైడ్ పెట్టగలిగే వాళ్ళలో, అడ్జస్ట్ అవ్వగలిగే వాళ్ళలో ఈ జనరేషన్ లో కూడా మనం ట్రూ లవ్ ని చూడొచ్చు. పాయింట్ 3, ట్రూ లవ్ ని ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పాయింట్స్ ని మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. మీ ప్రాబ్లమ్ ని వాళ్ళ ప్రాబ్లం లాగా ఫీల్ అవుతున్నారా? మీ టీయర్స్ ని ఇగ్నోర్ చేయకుండా అర్థం చేసుకుంటున్నారా? మీ గ్రోత్ ని ఇన్సెక్యూరిటీ గా కాకుండా సపోర్ట్ చేస్తున్నారా? అండ్ మీ లైఫ్ లో కంట్రోల్ కాకుండా కంపానియన్ గా ఉండగలుగుతున్నారా? సో ఈ క్వశ్చన్స్ ని మీరు క్వశ్చన్ చేసుకోండి. గిఫ్ట్లు, ట్రిప్స్, రీల్స్ ఇవి కాదు, హార్డ్ టైమ్ లో వాళ్ళ బిహేవియర్ చూస్తే మీకే అర్థమవుతుంది. పాయింట్ 4, అసలు వ్యాలంటైన్స్ డే మీనింగ్ ఏంటి? వ్యాలంటైన్స్ డే అంటే చాక్లెట్స్ బ్రాండ్స్ కోసమో లేకపోతే కపుల్స్ ఫోటోషూట్స్ కోసమో కాదు. జెన్యున్ గా చెప్పాలంటే వ్యాలంటైన్స్ డే మీనింగ్ లవ్ లో లాయల్టీ, సాక్రిఫైస్ అండ్ కమిట్మెంట్. ఇవన్నీ ఒక రోజు ఉండే షో కాదు, 365 days ఉండే కేర్ అండ్ కమిటెడ్ రెస్పాన్సిబిలిటీ. పాయింట్ 5, ఈ రోజుల్లో వ్యాలంటైన్స్ డే మీనింగ్ ని ఎలా మార్చేశారు? వ్యాలంటైన్స్ డే అంటే ప్రైస్ ట్యాగ్స్, ఎక్స్పెక్టేషన్స్, బ్రేకప్స్ ఆఫ్టర్ 14th. ఇఫ్ హీ లవ్స్ మీ హీ మస్ట్ డూ దిస్ అనే ప్రెషర్. లవ్ ని బిజినెస్ చేశారు, ఎమోషన్ ని కంటెంట్ గా మార్చారు, రిలేషన్షిప్ ని కాంపిటీషన్ చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే ట్రూ లవ్ అంటే పర్ఫెక్ట్ పర్సన్ కాదు, పర్ఫెక్ట్ గా ట్రై చేసే పర్సన్. మీరు లవ్ లో ఉంటే రెస్పెక్ట్, పేషెన్స్ అండ్ ట్రస్ట్ ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే అది ట్రూ లవ్ అవుతుంది. లవ్ ని షో చేయడం కాదు, ప్రొటెక్ట్ చేయడం నేర్చుకోండి, అప్పుడే ఈ జనరేషన్ లో కూడా ట్రూ లవ్ బతుకుతుంది. మరి ఇంత కష్టపడి నేను ఇన్ని పాయింట్స్ చెప్పినవి మీరు విన్నాక మీ మైండ్ లో ఫ్లాష్ అయిన ఆ లైఫ్ టైం కమిట్మెంట్ ఉండాలనుకునే పర్సన్ ని ఖచ్చితంగా ట్యాగ్ చేయండి. అండ్ బై ద వే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే.